హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా కొంచెం ఎర్లీగా లేసిన ఫ్రైడే అంటేనే విశేషంగా పూజలు చేసుకున్నాడు, ముగ్గులు వేసుకున్నాడు ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే తులసమ్మ ముందైతే శంకు చక్రం నామం ఇట్లా వేసుకున్నా. ఎందుకంటే ఈరోజు ఏకాదశి ఉంది కదా. శుక్రవారం ఏకాదశి రావడం కూడా కొంచెం విశేషంగానే చెప్పుకోవచ్చు అండి. ఇంకా స్వామి వారికి ఇష్టమైన అమ్మవారి రోజున ఏకాదశి రావడం కూడా ఇంకా అరుదుగానే జరుగుతుంది కదా శుక్రవారం రావడం. ఈరోజు అయితే నేను సిర నైవేద్యంగా చేస్తున్నా అండి. ఏకాదశి వచ్చిన రోజు సాధ్యమైనంత వరకు అయితే మనం రైస్ తోటి వేయని పదార్థాలే స్వామి వారికి అయితే నైవేద్యంగా పెట్టాలి. ఇంకా అమ్మవారికి కూడా అదే ఇష్టం కాబట్టి అవే పెడతానండి. ఈరోజు ఇంకా వెంకటేశ్వర స్వామి వారిని ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. లక్ష్మమ్మ వారిని కూడా పూలమాలతో అయితే అలంకరణ చేసుకున్నా అండి. శుక్రవారం అందులో ఏకాదశి కదా. కామాక్షమ్మను కూడా నిండుగా అలంకరణ చేసుకున్నా. లక్ష్మమ్మ ముందు కూడా దీపాలు కూడా వెలిగించిన. ఏకాదశి అంటేనే లక్ష్మీనారాయణలకైతే ఇష్టమైన తిథి అన్నట్టు అండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన రోజు ఏకాదశి రోజు కూడా విశేషంగానే చెప్పుకుంటాం కదా. అమ్మవారికి ఇష్టమైన రోజుని ఇట్లా పూజలు చేసుకుంటా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఇంకా స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి అయితే ఇక్కడ నేనైతే అమ్మవార్లని ఇట్లనైతే అలంకరణ అయితే చేసుకున్నా అండి. ఏకాదశి అంటే అప్పుడప్పుడైతే ఇట్లా అభిషేకం కానీ ఇంకా కొంచెం విశేషంగా పూజ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటా. ఇట్లా నిండుగా అలంకరణ చేసుకుంటేనే పువ్వులతోటి మనకు పూజ గది కూడా ప్రశాంతంగా ఇట్లా పూలతోటి ఉన్నప్పుడే కదా మనకు కూడా మనసు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత పూలతోటి అలంకరణ చేసుకుంటే అంత ప్రశాంతంగానైతే అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. ఈరోజు ఏకాదశి కదా అని ఇంకా స్వామి ముందు అయితే వెలిగించడానికి ఇక్కడ ఒకటి పిండి దీపం అయితే ఏర్పాటు చేసుకుంటున్నా అండి. ఎప్పుడైనా ఏకాదశి రోజు కానీ శనివారం రోజు కానీ ఇట్లా బియ్య పిండితోటి ఇట్లా దీపం చేసుకుంటేనైతే స్వామి వారికి ఇష్టం కాబట్టి ఇట్లా చేసుకుంటా. బియ్య పిండి ఇంకా కొంచెం బెల్లం ఇంకా పాలతోటి ఇట్లా బనానా వేసి అవి ఏం లేవు అనుకుంటే బెల్లం వేసి నార్మల్గా కలిపేసుకొని మనం ఇట్లా దీపం చేసుకుంటే సరిపోతుందండి. 7 దీపాలు వెలిగించుకుంటే స్వామి వారికి అయితే చాలా ఇష్టం. కానీ నేను ఈరోజు ఏకాదశి కదా అని ఒక దీపం అయితే వెలిగిస్తున్నా. అది ఇంకా వెంకటేశ్వర స్వామి ముందైతే వెలిగిస్తున్నా అండి. ఇదైతే నువ్వుల నూనెతోటే వెలిగిస్తున్నా. ఇక్కడ వత్తులను అయితే 7 వత్తులను ఒక వత్తిగా వేసి స్వామి వారికి వేయడానికి ఇష్టం కాబట్టి 7 వత్తులను అయితే ఒకటే వత్తిగా చేసేసి ఇదైతే స్వామివారి ముందైతే వెలిగిస్తా అండి దీపం. ఏకాదశి తిథి అంటేనే స్వామివారికి ఇష్టమైన తిథి కదా. ఇంకా ఏకాదశి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు కూడా చాలా మంది ద్వాదశి రోజు అయితే ఉపవాస దీక్ష వదిలిపెడతారండి. ఇట్లనైతే దీపం అయితే వెలిగించుకున్న. స్వామి అమ్మవార్లను కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకొని ఇక్కడనైతే సిర ప్రసాదం అయితే ముందు అమ్మవారికి పెట్టిన అన్నపూర్ణ అమ్మవారికి. తర్వాత అమ్మవార్లకు అందరికి కూడా నైవేద్యంగానైతే పెట్టేసిన అండి. మనం వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీనరసింహ స్వామికి కానీ లక్ష్మీనారాయణలకు కానీ అట్లా ప్రసాదాలు పెట్టేటప్పుడు తులసాకు వేసి పెడితేనే స్వామి వారికి అయితే ఇంకా మనం సమర్పించుకున్నట్టు అవుతుందండి. అందుకే ఎప్పుడైనా సరే తులసాకి వేసుకొని అట్లనైతే పెట్టుకోవాలి నైవేద్యం. చూడండి ఇంకా నేను లైట్ ఆఫ్ చేసిన దీపాల వెలుగునైతే స్వామి అయితే నిండుగా కనిపిస్తున్నారు. శుక్రవారం అంటేనే ఇట్లా నిండుగా పూజలు చేసుకుంటేనే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి. పూజ అంతా అయిపోయింది. మా వారు ఈరోజు ఏకాదశి కదా చాలా రోజులు అవుతుంది. ఇంకా లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళొద్దామన్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు సుందిళ్ళకైతే ఈరోజు అయితే అనుకోకుండా వెళ్తున్నామండి. ఇది అయితే ఇంకా ముందు రోజు అనుకున్న ప్రయాణం కూడా కాదు, ఇప్పటికిప్పుడు అనుకొని వెళ్తున్నాం. మార్నింగ్ బయలుదేరినామండి. 8:30 అట్లా అయింది టైము. ఎక్కువ సార్లు అయితే విష్ణు ఆలయాలను దర్శించుకుంటేనే చాలా మంచిదండి. ఇంకా మేమైతే సాధ్యమైనంత వరకు అయితే ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను అయితే ఎక్కువ దర్శించుకుంటాం. ఎందుకంటే కొంచెం చికాగ్గా ఉన్న ఇంట్లో ప్రశాంతంగా అనిపించకపోయినా మనకు మనసు అంతా చికాగ్గా అనిపించినా ఏదన్నా బాధ అనిపించినా కూడా
మేము ఎక్కువగా వెళ్ళే టెంపుల్ అంటే సుందిళ్ళలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపులేనండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో అలానే అలవాటు అయిపోయిందండి. అందుకే మేము అలానే వెళ్తూ ఉంటాం. ఇంకా వెళ్ళే దారిలోనో కొబ్బరికాయ, బనానాలు, ఇంకా అగరబత్తులు, పసుపు, కుంకుమ, ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే పూలమాల అయితే తీసుకొని వెళ్తాం కదా. ఇంకా పూలమాల కూడా తీసుకొని అయితే వెళ్తున్నా అండి. నేనైతే చాలా సార్లు అయితే ఇక్కడ వెళ్ళే గుడి అయితే మీకైతే ఎన్నో సార్లు అయితే షేర్ చేసిన అండి, సుందిళ్ళకి వెళ్ళడం. ఎందుకంటే సుందిళ్ళ గుడికి అయితే మేము ఒక 2 మంత్స్కి ఒకసారి అయినా వెళ్తామండి. కానీ ఇప్పుడైతే 3-4 మంత్స్ అవుతుందండి వెళ్ళక. అందుకే ఈరోజు వెళ్దామని అయితే వెళ్ళినామండి. కానీ అనుకోకుండానే వెళ్ళినాం, అనుకోని కూడా వెళ్ళలేదండి. మనం వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళమండి, స్వామివారి అనుగ్రహం ఉంటేనే వెళ్తామని చాలాసార్లు కూడా నేను చెప్పిన కదా. స్వామివారే మనల్ని రప్పించుకుంటేనే వెళ్తామట అండి ఈ గుడికి మాత్రం. ఇక్కడ పంతులు గారు కూడా అదే చెప్తా ఉంటారు. ఇక్కడ వచ్చి గజస్తంభం దగ్గర మనం దండం పెట్టుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసుకొని ఇంకా మనం కోరిక చెప్పుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటే చాలామంది అయితే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చాలామంది చెప్తూ ఉంటారు. అలా కూడా అనిపిస్తూనే ఉంటుందండి. ఇంకా దర్శనం కూడా అయిపోయింది, మేమైతే బయలుదేరినామండి. గుడి అయితే చాలాసార్లు మీకైతే వీడియో షేర్ చేసిన కాబట్టి గుడి లోపలనైతే ఏం వీడియో తీయలేదండి. ఎందుకంటే కొంచెం పబ్లిక్ ఉన్నారు కదా, ఈరోజు ఏకాదశి కాబట్టి సెల్ కూడా ఏం లోపలికి తీసుకెళ్ళాలి, అందుకే ఏం వీడియో అయితే తీయలేదండి. ఇంకా గుడిలో దర్శనం అయిపోయింది, ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇదే మెయిన్ కమాన్ అండి, ఇక్కడ నుండే మనం లోపలికి వెళ్తాం కదా. ఇంకా టిఫిన్ ఏం రెడీ చేయలేదని వచ్చే దారిలోనే ఇంకా దోశ అయితే తీసుకొని వచ్చినామండి. ఎప్పుడైనా అట్లా గుడికి వెళ్ళినప్పుడు అయితే అట్లా దోశ అయితే తీసుకొని వస్తాం. ఇంకా మా వారైతే తిన్నారు, ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయారండి. అంతే కదండి, అప్పుడప్పుడు ఇట్లాంటివి మనకు కొంచెం సరదా అనిపిస్తాయి కదా, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా తీసుకొచ్చుకోవడం. ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఈరోజు ఇదైతే మా చెట్లల్లో ఉన్నదండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? బచ్చలాకండి. చాలా వరకు అయితే బచ్చలాకంటే తీగలాగానే వస్తుంది అని తెలుసు కదా. ఇదైతే సెలూన్ బచ్చలు అంటారు, దుంప బచ్చలు అంటారండి. ఒకసారి అయితే నేనైతే మీకు వీడియోలో షేర్ చేసిన అండి, వేరే వాళ్ళు ఇచ్చిరని. అప్పుడు నేనైతే ఈ కొమ్మలు నాటడం కూడా వీడియో తీసినా అండి. ఆ నాటిన కొమ్మలు ఇంత చెట్లు అయితే అయినాయి చూడండి. కానీ ఈరోజు నేను వండేది ఈ చెట్ల కర్రీ కాదండి, వేరే వాళ్ళు ఇచ్చిర్రు మళ్ళీ ఒకరు. ఇంకా అదైతే కట్ చేస్తున్నా. మీకైతే చెట్టు ఎట్లుంటుందో తెలియదు కదా అని ముందైతే ఆ చెట్టుని అయితే చూపించిన మీకు. కానీ నాకు కూడా చాలా వరకు తెలియదండి. ఇది వాళ్ళు ఇస్తే కూడా నేను అసలు వీడియోలో చూసిన తర్వాతనే ఇది కర్రీ చేసిన అండి. ఎందుకంటే మనకు తెలియని కర్రీ చేయాలంటే ఏదో భయం అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే మొత్తం కట్ చేసిన తర్వాత నేను కొంచెం పెసరపప్పు, కందిపప్పు, ఇక్కడ కొంచెం శనగపప్పు కూడా తీసుకున్నా అండి. 3 పప్పులు అయితే వేస్తున్నా. శనగపప్పు ఎందుకంటే కొంచెం పలుకుల్లా ఉండడానికి. ఎక్కువ శాతం అయితే నేను ఆకుకూరలు వండినప్పుడు అయితే 3 రకాల పప్పులు వేసి వండుతూ ఉంటా. ఒక రకం కాకుండా 3 రకాలు అయితే మనకు ఒకటి మెత్తగా అయినా కూడా ఒకటి పలుకుల్లా ఉంటుంది కదా అని అట్లనైతే వేస్తూ ఉంటా. ఆకంతా కడిగిన తర్వాత పప్పు కూడా కొంచెం నానబెట్టి అయితే వేసేసి తర్వాత కొంచెం రాళ్ళుప్పు అయితే వేసిందండి. నేను ఎక్కువ శాతం అయితే గల్లుప్పే వేస్తూ ఉంటా. తర్వాత కొంచెం పసుపు వేసిన, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి అయితే వేసుకున్నా. ఎందుకంటే మనకు కుక్కర్లో తొందరనే ఉడికిపోతాయి కదా, అవి ఇంకా మెత్తగానే అయిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే కొంచెం పెద్ద సైజుగా ఉండేటప్పుడే కట్ చేసుకున్నా అండి. ఇంకా 3 విజిల్లకు బంద్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. బచ్చల కూర పప్పు అంటేనైతే మా వారైతే ఇష్టంగానే తింటారండి. ఒక పాలకూర అంటే అంత ఇష్టంగా తినరు, తోటకూర తినరు, కానీ వేరే ఏ ఆకుకూరలైనా తింటారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇంకా ఇంతకుముందు కూడా ఒకసారి వండిన కాబట్టి చెప్తున్నా, నాకు కూడా అంతకుముందు తెలియదు కదా. ఇట్లా కొంచెం ఈ పప్పు అంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుందండి మనం తినేటప్పుడు.
కావాలనుకుంటే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసిన మధ్యాహ్నానికని, నేనైతే ఈవినింగే తింటా కానీ. ఇంకా పప్పు కానీ పోపు కోసం అని ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకొని అయితే పోపు అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా ఈ పోపు స్మెల్ తోటే ఇల్లంతా గుమ్మ గుమ్మ వాసన అయితే వస్తూ ఉంటుంది కదా. చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇట్లాంటి పప్పు చూస్తూ ఉంటే. ఇంకా మధ్యాహ్నం ఏం పని చేయాలా అనుకున్నానండి. నేను మొన్ననైతే ఒక శారీ తీసుకొచ్చుకున్నా. ఇదైతే కలంకారీ ప్రింట్ తోటి వచ్చిందండి, కాటన్ కాదు కానీ కొంచెం ఇప్పుడు సమ్మర్లో కట్టుకునేలాగా ఉంది, కాటన్ శారీ లాగా. ఇది కలంకారీ ప్రింట్ అండి, చాలా బాగుందండి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది రేటు కూడా తక్కువనేనండి, 500. కలర్ కాంబినేషన్ బాగుందని మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఒకటి తీసుకొచ్చిన. బ్లౌజ్ కూడా ఈ కింద వచ్చిన బార్డర్ లాగా వచ్చిందండి. ఇంకా నాకు అట్లా ఇట్లా బార్డర్ లాగా బ్లౌజ్ వస్తేనైతే బాగా ఇష్టం అనిపిస్తుంది. మా చెల్లికి అయితే పంపించిన కుట్టడానికని. నేనైతే ఇది ఫాల్ అయితే పిండేసిన అండి. ఇప్పుడు పాలు అయితే దీన్ని కుడదాం అనుకుంటున్నా. నార్మల్గా మిషన్ మీద కుడతా కానీ ఒకటే శారీ కదా అని చేతితోటే కుడదామని ఇప్పుడైతే పాలు అయితే పిండేసిన అండి. ఈరోజు అయితే ఇంతే పనులండి. ఈరోజు మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా ఏమైనా మనకు లేడీస్ అంటే ఏదో ఒక పనులు చేసుకుంటేనే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అట్లా నేనైతే చేస్తూనే ఉంటాను అండి. ఈరోజు అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.